భగవద్భక్తులైన శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ వీడియోలో కృష్ణ భక్తుడైన భీష్మాచార్యుని గురించి 2 మాటలు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందించిన మహానుభావుడు భీష్ముడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అన్న అచంచల విశ్వాసము కలవాడు. కృష్ణ సేవకే తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. అంతేకాదు, భీష్ముడు శ్రీకృష్ణునిలో విశ్వమంతటిని ప్రత్యక్షంగా చూశాడు. విశ్వమంతటా నిండి ఉండే కృష్ణ తేజాన్ని అనుక్షణం దర్శించాడు. ఆయన శ్రీకృష్ణుని స్మరించని ముహూర్తం అంటూ లేదు. శ్రీకృష్ణుని భక్తవాత్సల్యాన్ని చవిచూడని క్షణమంటూ లేదు. ఆ కారణంగానే ఆయన ఎంతటి కష్టాన్నైనా సహించగలిగాడు. అదే భీష్మునకు భగవంతుడు ప్రసాదించిన వరం. సహనానికి ఫలితం శాంతి. అది పరమానంద రూపంలో ప్రాప్తిస్తుంది. అది భీష్మాచార్యుని జీవితంలో మనకు కనిపిస్తుంది. భీష్ముడు అంతిమ క్షణాల్లో ప్రాణోత్క్రమణ సమయానికి ఎదురుచూస్తూ ఉన్న ముహూర్తంలో ఆయనకు పరమోత్కృష్టమైన అభిలాష కలిగింది. ఏమని? నా హృదయాధిష్టాన దేవత అయిన శ్రీకృష్ణుని సన్నిధిలో ప్రాణం వదిలితే బాగుండును అని. ఆయన్ని తుదిసారిగా దర్శించుకుని అమృతత్వాన్ని సిద్ధింపచేసుకోవాలి అని. ఆ వెంటనే ఆయన శ్రీకృష్ణుని దివ్య తేజాన్ని మనసారా స్మరించుకున్నాడు. ఆయన మహద్విభూతి నంతను ఒక్కసారి తన హృదయ పలకాన చిత్రించుకున్నాడు. అనంత రూపాలతో, అనంత గుణాలతో, అనంత ఐశ్వర్యంతో, అనంత నామాలతో భాషించే ఆ అనాది నిధనుని, అమృత స్వరూపుని త్రికరణ శుద్ధిగా స్తుతించడం మొదలుపెట్టాడు. తండ్రి, నేను సలిపిన వాగ్రూప యజ్ఞాన్ని గ్రహించి నా పట్ల ప్రసన్నుడవు కావలసింది అని బ్రతిమలాడుకున్నాడు. అంతే, ఆ క్షణమే ఆ దివ్య సుందర విగ్రహుడు, పీతాంబర శోభితుడు, వనమాల విభూషితుడు, శ్రీవత్సలాంఛనుడు, కరుణాసముద్రుడు, దీనజన బాంధవుడు, భక్తవత్సలుడు అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఎదుట సాక్షాత్కరించాడు. ఆయనకు పరమానందాన్ని ప్రసాదించాడు. ఇది భీష్ముని జీవితంలో జరిగిన అద్భుతం. ఆ విధమైన ఆనందాన్ని అనుభవించే అర్హత మన అందరికీ ఉంది. అది మన జన్మ హక్కు. అందులో స్త్రీ పురుష భేదం కానీ, వర్ణభేదం కానీ, వయోభేదం కానీ, చివరకు శ్రీమంతులు దరిద్రులు అన్న భేదం కానీ ఏమీ లేదు. కాకపోతే దానికి ప్రధానంగా కావలసినవి భక్తి, శ్రద్ధ అనేవి 2. ఆ 2 ఉంటే, ఆత్మ సాక్షాత్కారం అనేది పరమ లక్ష్యంగా ఉంటే, ఎవరే విధమైన సాధన చేసినా కృతార్థులై తీరుతారు. నామరూపాత్మకమై ప్రపంచమంతటా నిండి ఉండే ఆ భగవత్ శక్తిని దర్శించుకోగలుగుతారు. పరమానందాన్ని అనుభవించగలుగుతారు. పరమపదాన్ని పొందగలుగుతారు. ఆ అదృష్టాన్ని మనకందరికీ అందించేదే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర మహామంత్రం. శుభమస్తు.